సార్ ఎలాగైనా మీ ఫీజ్ జనరేట్ చేసి మీ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంత కష్టపడాల్సిన అవసరం లేదు సోదరా. నా దగ్గర నన్ను అడుగు, నేను చెప్తా కదా. నాకు ఫోన్ చేసి అడుగు. నేను చెప్తాను దానికి షార్ట్‌కట్ ఎలాగో. అంత కష్టం. ఇప్పుడు ఒకటమ్మా ఇది, నేను చెప్పాను, ఇందాకే చెప్పాను. సమస్య సైజు మనం ఊహించినంత. ఏంటి? నా ఫీజు నేనేమంటానంటే, నేను ఇప్పుడు మీరు ఫీజు జనరేట్ చేసి నా దగ్గరికి వస్తానంటారు. నేనేమంటానంటే, ఒకవేళ మీరు కనుక ఫీజు ఏదో రకంగా మా పార్టిసిపెంట్స్‌ని ఎవరినైనా అడగచ్చు. ఇందులో కూడా పరిచయం ఉన్న వాళ్ళని ఎవరినైనా అడగచ్చు మీరు. నేనేమంటానంటే, నా దగ్గర ఎంత ఫీజు కట్టినా సరే, మీరు 10,000 కట్టండి, 20,000 కట్టండి, 1,00,000 కట్టండి, 2,00,000 కట్టండి, 3,00,000 కట్టండి, ఎంత కట్టారనేది నాకు ఇంపార్టెంట్ కాదు. ఎంత కట్టినా సరే ఆ కోర్సు, ఆ పర్టికులర్ కోర్సు, ఏ కోర్స్‌కైతే మీరు కట్టారో ఆ కోర్సు పీరియడ్ అయిపోయే లోపు కానీ, ఆ నెలలోపు, అంటే మంత్లీ సైకిల్ వచ్చే లోపు, మళ్ళీ నెల సైకిల్ వచ్చే లోపు, నేను నేర్పించినటువంటి స్కిల్ సెట్ తోటి, నేను నేర్పించినటువంటి ఆలోచన విధానంతో, నేను నేర్పించిన నైపుణ్యంతో కనీసం మీరు నాకు కట్టిన ఫీజు డబ్బులు సంపాదించాలి. అంటే మ్యాక్సిమం నెల. ఈ నెల లోపు మీకు నేను ఇచ్చిన కోర్సు మీకు ఫ్రీ అయిపోవాలి. అంటే నా దగ్గర నేర్చుకుని దాంతో డబ్బులు సంపాదించాలి, కనీసం మీరు కట్టిన ఫీజు. ఎందుకు అని చెప్పండి, నేను ఇప్పటికి కూడా నేను నేర్చుకుంటున్నాను, రకరకాల కోర్సులు జాయిన్ అవుతుంటాను. 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు. అంటే మీరన్నా వేలలో చేరుతారు, కానీ మేము చేరితే ఇక లక్షలే. మీరు ఏ కోర్సు చేరినా కానీ లక్షల విషయం తప్పితే కిందకి వేలలో విషయం ఉండదు. ఒక రోజుకి 50,000, లేకపోతే కనుక నెల రోజులకి 2 లక్షలు, 3 నెలలకు 5 లక్షలు, ఈ టైప్లో ఉంటుందండి. లేదా 3 నెలలకు 10 లక్షలు, ఈ టైప్ ఆఫ్ రేంజ్లో ఉంటాయి అన్నమాట. సో నేను చేసే పని ఏంటంటే ఆ కోర్సులో జాయిన్ అయినా కానీ, ఆ కోర్సులో నేర్చుకున్న విషయాలని ఆ కోర్సు అయిపోయేలోపు ఆ ఫీజు డబ్బులన్నా కనీసం సంపాదించాలి. ఆ తర్వాత మిగతా అంతా బోనసే కదా. కోర్సు ఫ్రీ అయిపోతుంది, నెక్స్ట్ అంతా బోనసే కదా. అసలు నేను అనేది డబ్బులు కూడా కట్టద్దు అంటానండి. డబ్బులు కూడా మీరు మీ జేబులో డబ్బులు పెట్టద్దు, నాకు కూడా పెట్టద్దు. నాకు ఫీజు కట్టాలి కూడా మీ జేబులో డబ్బులు పెట్టద్దు. పెట్టినా ఒకవేళ ఒక నెల రోజుల పాటులో వీళ్ళు మళ్ళీ బ్యాక్ తీసేసుకోగలగాలి. అలాంటి యాటిట్యూడ్ ఉంటేనే మీరు నా దగ్గర చేరాలి. అప్పుడు మీరు డెఫినెట్గా సక్సెస్ కాగలుగుతారు.